హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ మెటీరియల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం లాజికల్ రీజనింగ్‌లోని నంబర్ సిరీస్ వాటి యొక్క కొన్ని నంబర్ సిరీస్ ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లనేషన్ చూద్దామండి. సో, ఈ వీడియో వచ్చేసి మనకి పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్‌కి, బ్యాంక్ ఎగ్జామ్‌కి, నెక్స్ట్ టీఎస్‌పీఎస్‌సీ డీఎల్ ఎగ్జామ్‌కి, నెక్స్ట్ ఏపీపీఎస్‌సీ డీఎల్ ఎగ్జామ్‌కి, నెక్స్ట్ అన్ని కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్‌కి యూజ్ అవుతుందండి రీజనింగ్ అనేది. ఓకే. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి క్రింది శ్రేణిలో తరువాత వచ్చే సంఖ్య ఏది? 7, 10, 8, 11, 9, 12. ఓకే. సో ఇప్పుడు మీరు 7కి 10కి డిఫరెన్స్ తీసుకుంటే +3. 10కి 8కి డిఫరెన్స్ ఎంత? -2. సో ఇప్పుడు +3 -2. సో ఫస్ట్ +3 కాబట్టి సో 8 + 3 ఎంత? 11. 11 - 2 9. సో మళ్ళీ తర్వాత 9 + 3 12. దాని తర్వాత -2 = 10. సో ఆన్సర్ వచ్చేసి 10 అండి. సో ఏం లేదు, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ నెంబర్ వచ్చేసి +3 -2 +3 -2 ఆ సిరీస్ ని ఫాలో అవుతుందండి ఇది. సో సింపుల్ ఆల్టర్నేటింగ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ సిరీస్. ఇన్ ద ఫస్ట్ ప్యాటర్న్ 3 is added, in the second 2 is subtracted. సో ఫస్ట్ ప్యాటర్న్ లో ఏమో 3 యాడ్ చేస్తున్నాము, సెకండ్ ప్యాటర్న్ లో 2 సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్, ఈ క్రింది శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య ఏది? సో 36 - 34 -2 -4 -2 -4 నెక్స్ట్ -2. సో ఈ సిరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో -2 -4 అనే ప్యాటర్న్ ఫాలో అవుతుందండి. అంటే 6 - 2 4 4 - 4 3 మళ్ళీ -2 చేయండి. 3 - 2 28 28 - 4 24. సో 24 - 2 వచ్చేసి 22 వచ్చేసి రైట్ ఆన్సర్. ఓకే. సో దిస్ an alternative number subtraction series. First 2 is subtracted, then 4, then 2 and so on. సో ముందు 2 సబ్ట్రాక్ట్ చేస్తాము, తర్వాత 4 మళ్ళీ 2 మళ్ళీ 4. ఓకే. నెక్స్ట్, ఈ కింది శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య ఏది? సో ఇప్పుడు మీరు చూస్తే ఈ నెంబర్స్ అన్ని రిపీటెడ్ గా ఉన్నాయి. 53 53 40 40 27 27. సో ఇక్కడ మనకి లాజిక్ అయితే ఏం అర్థం కావట్లేదు. సో అందుకని ఈ రెండు నెంబర్స్ తీసుకోండి. 53 - 40 అప్పుడు ఏమవుతుంది? 13. ఓకే. 40 - 27 ఇది కూడా 13. నెక్స్ట్ 27 - 13 ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 14. 27 - 13 ఎంత? 14. సో ఆప్షన్ వచ్చేసి బి. సో ఇక్కడ ఏం లేదండి, ప్యాటర్న్ లో వచ్చేసి -13 తీసుకుంటున్నారు. ఈచ్ నెంబర్ ఈస్ రిపీటెడ్, దెన్ 13 is subtracted to arrive at the next number. So each number is repeated. 53 53 40 40 27 27. Okay. After that what is happening? 17 అనేది 13 అనేది ఈచ్ నెంబర్ లో నుంచి తీసేస్తున్నారు. 13 is subtracted to arrive at the next number. 21 9 21 11 21 13 21. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఆల్టర్నేటివ్ సిరీస్ తీసుకోండి. 21 21 21 21 ఇవి సేమ్ ఉన్నాయి. సో దీంతో మనం ఏం చేయలేము. నెక్స్ట్ 9 11 15. సో 9 + 2 ఎంత? 11. 11 + 2 ఎంత? 15. సో నెక్స్ట్ సిరీస్ వచ్చేసి 13 + 2 విచ్ విల్ గివ్ యూ 15. సో 13 + 2 ఎంత అండి? 15. సో ఇందులో ఆల్టర్నేటివ్ సిరీస్, ఒక ఆల్టర్నేటివ్ సిరీస్ ఏమో నెంబర్స్ ఈక్వల్ గా ఉన్నాయి, ఇంకో ఆల్టర్నేటివ్ సిరీస్ +2 ఇంక్రీజ్ అవుతా ఉంది. So this alternative repetition series, the random number 21 is interpolated every other number into, otherwise simple addition series increases by 2 beginning with number 9. So beginning with number 9 అంటే నెంబర్ 9 తో స్టార్ట్ అయ్యి ప్రతి నెంబర్ అనేది ఆల్టర్నేటివ్ సిరీస్ తో +2 తో ఇంక్రిమెంట్ అవుతా ఉంది. నెక్స్ట్ 1 4 9 16 25. సో మీరు ఈ నెంబర్ చూడగానే మీకు అర్థమైపోవాలి. సో 1 వచ్చేసి 1 స్క్వేర్, 4 వచ్చేసి 2 స్క్వేర్, 9 వచ్చేసి 3 స్క్వేర్, 16 వచ్చేసి 4 స్క్వేర్, 25 వచ్చేసి 5 స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి 6 స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 36. సో ఈచ్ నెంబర్ వచ్చేసి స్క్వేర్స్ అండి. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్.
సో, ఇలానే బిట్ ఇంకో విధంగా కూడా అడగొచ్చండి. క్యూబ్స్ అంటే ఎలా అంటే 1, 8, 27, 1, 8, 27, 64, 125. సో, ఈ సిరీస్ తీసుకుంటే మీరు సో, 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్ నెక్స్ట్ వచ్చేది 6 క్యూబ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 216. సో, స్క్వేర్స్, క్యూబ్స్ అనేవి మీకు ఎప్పుడైనా మైండ్‌లో ఇట్లా గుర్తుండిపోవాలండి. సిరీస్ చూడంగానే మీరు ప్రిపేర్ చేయాలి బిట్స్ అనేవి. నెక్స్ట్ ఈ కింద శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య ఏది? సో, ఇప్పుడు ఫస్ట్ 2 నంబర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకోండి. 20 మైనస్ 19 ఇక్కడ -1 -2 సో, ఇక్కడ -3 అప్పుడేమవుతుంది 17 - 3 వచ్చేసి 14. 17 - 3 14. తర్వాత 14 - 4 10. 10 - 5 5. సో, ఇక్కడ ఏం లేదండి. నంబర్స్ అనేవి సబ్‌ట్రాక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. ప్యాటర్న్‌లో సబ్‌ట్రాక్షన్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. సో, 20, 19, 17, 10, 5 ప్యాటర్న్ వచ్చేసి -1, -2, -3, -4 ఓకే. నెక్స్ట్ 2, 3, 5, 7, 11 సో, ఇవన్నీ ప్రైమ్ నంబర్స్ అండి. 2, 3, 5, 7, 11, 17 అన్ని ప్రైమ్ నంబర్స్. సో, 11 తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రైమ్ నంబర్ ఏంటిది? 13. 11 తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రైమ్ నంబర్ 10. ప్రైమ్ నంబర్స్ అంటే ఏం లేదండి. ఆ నంబర్ 1 అండ్ ఇట్‌సెల్ఫ్. ఎ నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్‌సెల్ఫ్. అలాంటి వాటిని ప్రైమ్ నంబర్స్ అంటారండి. ఇప్పుడు 2 తీసుకుంటే 2 ఎంత డివిజిబుల్ అయితది? 1, 2. సో, 2 ఈస్ డివిజిబుల్ బై 2 అండ్ 1. ఓకే. నెక్స్ట్. సో, నెక్స్ట్ సిరీస్ వచ్చేసి 14, 28, 20, 40, 32, 64. సో, నెక్స్ట్ వచ్చే సంఖ్య ఏంటిది? సో, ఇక్కడ చూస్తే 14 ఇంటూ 2 గివ్స్ యూ వాట్? 28. 28 minus 8 will give you what? 20. 28 minus 8 will give you 20. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ థర్డ్ నంబర్ అనేది ఇంటూ 2 మైనస్ 8 ఇప్పుడు ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందంటే ఇంటూ 2 మైనస్ 8 అదే నెంబర్ సెకండ్ తీసుకోండి 20 ఇంటూ 2 ఏమవుతుంది 40 40 మైనస్ 8 ఎంత 8 సో అదే విధంగా 2 ఇంటూ 2 64 సో 64 మైనస్ 8 వచ్చేసి 56 అండి 56 సో ప్యాటర్న్ వచ్చేసి ఇంటూ 2 మైనస్ 8 This is an alternating multiplication and subtracting series. First multiply by 2 and then subtract 8. Okay. ఈ క్రింది శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య ఏది? 12, 32, 72, 152. సో ఇప్పుడు మీరు ఈ సిరీస్ చూస్తే 12, 32. 12 2 జార్ ఎంత అండి? 24. 12 2 జార్ 24. దీనికి ప్లస్ 8 యాడ్ చేయండి. ఏమవుతుంది? 32 వస్తుంది. ఓకే. ఇంటూ 2 ప్లస్ 8 52. నెక్స్ట్ మళ్ళీ 52 ఇంటూ 2 అప్పుడు ఏమవుతుంది? 64 ఇంటూ 2 ప్లస్ 8 64 ప్లస్ 8 ఏమవుతుంది? 72 ప్యాటర్న్ వచ్చేసి ఏం లేదండి ఇంటూ 2 ప్లస్ 8 సో 152 ఇంటూ 2 ఎంత? 2 2s are 4 2 5s are 10 304 304 ప్లస్ 8 వచ్చేసి 312 ఇంటూ 2 ప్లస్ 8 అనే సిరీస్ ని ఫాలో అవుతుంది ఇది. సో దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. అదేంటి అంటే ఇంటూ 2 4 ప్లస్ 8 కాకుండా దీని డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ తీసుకుంటే 12 ప్లస్ ఇక్కడ 20 తర్వాత 40 32 ప్లస్ 40 72 12 ప్లస్ 20 72 నెక్స్ట్ 72 ప్లస్ 80 ఎంత 152 నెక్స్ట్ ప్లస్ 20 ప్లస్ 40 ప్లస్ 80
దాని తర్వాత ప్లస్ 150 తీసుకోండి. ఎందుకంటే ఈచ్ నంబర్ యొక్క అడిషన్ ఎంత ఉండాలంటే డబుల్ ఉండాలి. సో, ఫస్ట్ 20తో యాడ్ చేసాము. తర్వాత 40తో యాడ్ చేసాము. తర్వాత 80తో యాడ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ 152 తర్వాత ఏం చేయాలి? 160 యాడ్ చేయాలి. 152 ప్లస్ 160 విచ్ విల్ గివ్ యూ 312. ఓకే. ఇదొక ప్యాటర్న్ అండి. దీన్ని 2 విధాలుగా సాల్వ్ చేయొచ్చు. ఇంటూ ప్లస్ 8 లేకపోతే ప్లస్ 20 ప్లస్ 40 ప్లస్ 8 ప్లస్ 150 ఆ విధంగా కూడా చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ 201, 202, 204, 207. సో, 201, 202 డిఫరెన్స్ ఎంత? +1. తర్వాత 202, 204కి +2. 204, 207కి +3. సో, నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏముండాలి? 207 + 4 విచ్ విల్ గివ్స్ యూ 211. సో, ఇక్కడ సిరీస్ ప్యాటర్న్ వచ్చేసి ఏంటండి? +1, +2, +3, +4. So 1 is added to the first number, 2 is added to the second number, 3 is added to the third number, 4 is added to the fourth number. Next. సో, ఇక్కడ మీరు ఈ యొక్క సిరీస్‌ని తీసుకుంటే డిఫరెన్స్ తీసుకోండి ఫస్ట్. ఇక్కడ +4 దాని తర్వాత +8 తర్వాత +16. సో, 21 + 4 ఎంత అండి? 25. 25 + 8 ఎంత? 33. 33 + 16 ఎంత? 49. 49 + 20 4, 8, 8కి డబల్ 16. ఓకే. 62కి 16కి డబల్ ఎంత? 32. సో, 49 + 32 ఎంత అండి? 51 + 81. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రతి నంబర్ యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ నంబర్ వచ్చేసి దాని డబల్ ఆఫ్ ప్రీవియస్ నంబర్. 21 + 4 ఇది +4 +8. దీని తర్వాత 8 తర్వాత డబల్ ఎంత? 16. దాని తర్వాత 32. 32కి డబల్ ఎంత అండి? 64. సో, 81 + 64 ఎంత? 81 + 64. 4 + 1 5 145. ఓకే. 81 + 64 వచ్చేసి 145. సో, ప్యాటర్న్ వచ్చేసి +4 +8 +16 +32 దాని తర్వాత +64. ఓకే. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ లాజికల్ రీజనింగ్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కలుద్దాం.